Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. నేను గత కొన్ని వీడియోలుగా కరెంట్ అఫైర్స్ 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగాయో ప్రతి ఒక్కటి ఒక పాయింట్ రూపంలో ఒక 4-5 వీడియోలు చేశాను. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే రాబోయే నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లికేషన్ సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అలాగే రీసెంట్గా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6,500 ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆదేశించారు. అలాగే డిసెంబర్లోని నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ రాబోతున్న నోటిఫికేషన్లకి సంబంధించి నా దగ్గర నుంచి కొంత మెటీరియల్ ఉంది. నేను ఈ వీడియోలో మీకు ఒకటే చెప్తున్నా, ఆ మెటీరియల్ మీరు నాకు ఫోన్ నెంబర్ పంపిస్తే ఆ మెటీరియల్ అంతా మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాను. అలాగే యూట్యూబ్లోని నా వీడియోలు చేస్తుంటాను, అది కూడా తీసుకొని ఇప్పటి నుంచే మీ ప్రీ ప్లాన్డ్గా కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అయితే చాలా నోటిఫికేషన్, ఒక 10 నుంచి 15 మధ్యలో నోటిఫికేషన్ ఉంటాయి. ఏదో ఒకటి సిన్సియర్గా ప్రయత్నిస్తే కంపల్సరీ జాబ్ సాధిస్తారని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్తో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనిషికి ఆయువు పట్టు ఎలాంటిదో ఎగ్జామ్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది బ్యాక్ బోన్ టైప్లో ఉంది. అందుకోసమే ముందుగంట కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగింది చెప్పాను. ఇంకొద్దిగా డెప్త్గా వెళ్ళి ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే మీ ముందు వీడియోలు చేసి ఉంచుతాను. అలాగే మీరు ఎవరైనా సరే నెంబర్స్ కానీ నాకు కాంటాక్ట్ చేయగలిగితే ఆ మెటీరియల్ మీకు వాట్సాప్లో నేను సెండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, ఇండియన్ రైల్వే ఎయిర్ జోన్ ఇటీవల ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. అంటే నాగపూర్ సెంట్రల్ జోన్ అండి. పిల్లలపై హింసను నివారించడంపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసను గురవుతున్నారు? 1 బిలియన్ మంది అండి. అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల కనుగొన్న స్కిజోథొరాక్స్ సికుసిరుమెన్సిన్ ఏ జాతికి చెందిందంటే చేప జాతికి చెందింది. ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మన్గా ఏడాది కాల పరిమితి పొడిగింపు పొందిన బీసీసీఐ మొదటి అంబుడ్స్మన్ ఎవరు? డికే జైన్. ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహించే ప్రపంచ శరణార్థుల దినోత్సవం థీమ్ ఏమిటి? ప్రతి ఒక్క ఫంక్షన్ కానీ ఫెస్టివల్కి కానీ ఏదో ఒక థీమ్ ఉంటుందండి. దానికి ఈ ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహించే ప్రపంచ శరణార్థుల దినోత్సవం థీమ్ ఏంటంటే ఎవ్రీ రియాక్షన్ కౌంట్స్ అండి. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే తెలంగాణ. లిస్టెడ్ ఇండియన్ ఐటీ సంస్థ HCL టెక్నాలజీస్కు ఎంపికైన మొదటి మహిళా చైర్మన్ ఎవరంటే రోష్ని నాదర్ మల్హోత్రా. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫోటో పుస్తక రచయిత ఎవరంటే స్టీవా, ఆస్ట్రేలియా ప్లేయర్ అండి. మానవతావాదులకు ఇచ్చే గుల్బెంకియన్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే గ్రేటా థన్బర్గ్.
జూలై 8వ తేదీన రైతు దినోత్సవం జరుపుకున్న ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతికి ఇదండి. కేంద్ర ప్రభుత్వం 1958లో తెచ్చిన ఏఎఫ్ఎస్పిఏ చట్టం ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం తన మొత్తం భూభాగాన్ని మరో 6 నెలల్లో డిస్టర్బ్ ఏరియాగా ప్రకటించింది. నాగాలాండ్ అండి. హిందూ మహాసముద్రంలో అవగాహనను ప్రోత్సహించడానికి భారత్తో కలిసి మలక్కా జలసంధిలో పాసెక్స్ నావిక దళ వ్యాయామంలో పాల్గొన్న దేశం ఏదంటే జపాన్ అండి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నాసా ముక్త్ భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2020-21లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే మొత్తం మన దేశంలో 252 జిల్లాలు ఉన్నాయండి. ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచి గుర్తింపు వచ్చిందంటే తెలంగాణ అండి. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2018లో సేకరించిన డేటా ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటు కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అండి. అందుబాటులో ఉన్న మిగులు బియ్యాన్ని మార్చడానికి నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ ఉత్పత్తికి ఆమోదించిందంటే మిథనాల్కు ఉపయోగించిందండి. ఏ అంతరిక్ష సంస్థతో కలిసి యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వేతో పాటు లూనార్ ప్లానటరీ ఇన్స్టిట్యూట్ చంద్రుని మొట్టమొదటి డిజిటల్ మ్యాప్ను యూనిఫైడ్ జియాలజికల్ మ్యాప్ ఆఫ్ ద మూన్ పేరుతో విడుదల చేసింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26 నిర్వహించే ప్రపంచంలో మేధో సంపత్తి దినం 2020 థీమ్ ఏమిటంటే ఇన్నోవేట్ ఫర్ ఎ గ్రీన్ ఫ్యూచర్. ఏటా మార్చి 18న నిర్వహించే గ్లోబల్ రీసైక్లింగ్ డే 2021 థీమ్ ఏంటంటే రీసైక్లింగ్ హీరోయిస్. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు టీజర్ తుపాకులను ప్రవేశపెట్టారు? గుజరాత్. భారత్ 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు? జైర్ మెస్సియాస్ బోల్సనారో. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు కేటగిరీ కింద అత్యుత్తమ ప్రతిభ అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏది? అస్సాం. ఉల్కా లోపల చిక్కుకున్న 5 నుంచి 7 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఇప్పటివరకు లభించిన పురాతన ఘన పదార్థమైన స్టార్ డస్ట్ను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారంటే ఆస్ట్రేలియాలో కనుగొన్నారండి. జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి K4 స్ట్రైక్ రేంజ్ ఎంత? 3500 కిలోమీటర్లు అండి. ఇటీవల మాఘ్ బిహు పండుగను జరుపుకున్న రాష్ట్రం ఏది? అస్సాం. రోమ్ ఆధారిత FAO నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2020 నుంచి ఎంతమంది తీవ్రమైన ఆహార అభద్రతను పడిపోయారు? 45 మిలియన్ల మందిని ఆహార అభద్రతలో పడిపోయారండి. భారత్ కోవిడ్ను ఎదుర్కోవడానికి 200 మిలియన్ల యూరోల సహాయం అందించిన దేశం ఏదంటే ఫ్రాన్స్ అండి. 2040 నాటికి నెట్ జీరో కార్బన్గా మారడానికి అమెజాన్ గ్లోబల్ ఆప్టిమిజం కార్యక్రమ వాతావరణ ప్రతిజ్ఞపై సంతకం చేసిన సంస్థ ఏదంటే ఇన్ఫోసిస్. 75వ US జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే వోల్ఖాన్ జోబిక్కర్. ఆసియా ఓషియానియా జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ITF వరల్డ్ టెన్నిస్ టూర్
మెన్స్ ప్యానెల్లో సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరంటే నికీ క్యాలెన్ పునాన్. చిన్న తరహా ఎంఎస్ఎంఈల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పోర్టల్ను ప్రారంభించారంటే ఛాంపియన్స్. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి గౌరవ సలహాదారుడిగా ఎవరు నియమించారంటే సాహిల్ సేత్. ప్రపంచ లీగ్ ఫోరంలో చేరిన దక్షిణ ఆసియాకు చెందిన మొట్టమొదటి లీగ్ ఏదంటే ఇండియన్ సూపర్ లీగ్. ది ఎండ్ గేమ్ పుస్తక రచయిత ఎవరంటే ఎస్ హుస్సేన్ జైదీ. మహావీర్ మరణించిన సైనికుడు అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఏకే శ్రీకుమార్ అండ్ రూపా శ్రీకుమార్. రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్తో కలిసి ఏ సంస్థ టువర్డ్స్ ఏ క్లీన్ ఎకానమీ అనే నివేదిక విడుదల చేసిందంటే నీతి ఆయోగ్. అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణత బ్రాకెట్లో REDD+ నుంచి ఉద్గారాలు తగ్గించడానికి UNFCCCకి ఫలితాలు సమర్పించిన మొదటి ఆఫ్రికా దేశం ఏదంటే ఉగాండా. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి విమానాశ్రయం ఏదంటే కెంప్ గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ప్రపంచ ఆర్థిక ఫోరం లేదా WEF ప్రపంచ శక్తి పరివర్తన సూచిక 2020లో భారత్ ర్యాంక్ ఎంతంటే 74వ ర్యాంక్. 2020 క్యాలెండర్ సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్య సమితి అంచనా ఎంతంటే 1.2%. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో సంవత్సరానికి వేసవి పంటల విత్తనాల విస్తీర్ణంలో పెరుగుదల ఎంతంటే 36%. డ్రాకో నక్షత్ర సముదాయంలోని HD 158259 నక్షత్ర కక్షల 6 గ్రహాల వ్యవస్థను, ఒక సూపర్ ఎర్త్ అండ్ 5 మినీ నెప్ట్యూన్స్ ఏ విశ్వవిద్యాలయ శాస్త్రాలను కనుగొన్నారు? జెనీవా విశ్వవిద్యాలయం కనుగొన్నారండి. గంజాయి వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయబోయే మొదటి అరబ్ దేశం ఏదంటే లెబనాన్. ఏటా మార్చి 20 నిర్వహించే ప్రపంచ పిచ్చుక దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారోస్. మిషన్ కొలంబస్ కింద వర్ధమాన పారిశ్రామికవేత్తలను శక్తివంతం చేయడానికి ప్రత్యేక రైలు కొలంబస్ ఎక్స్ప్రెస్ను ఏ ఆర్థిక సంస్థ ప్రారంభించనుంది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిడ్బీ. కొత్తగా విలీనమైన కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ. డామన్ డయ్యు రాజధాని ఏది? డామన్. తల్లి పాలిచ్చే మహిళలకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ తల్లిపాల ట్రెండ్స్ ఇనిషియేటివ్ సర్వేలో అగ్రస్థానం నిలిచిన మొదటి దేశం ఏది? శ్రీలంక. గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచి 2020 సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరం అనే నివేదిక 1వ ఎడిషన్ ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ పొందిన వారెవరు? కిరణ్ మంజుదార్ షా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం గ్లోబల్ సోషల్ మొబిలిటీ సూచి 2020 సమానత్వం, అవకాశాలు, కొత్త ఆర్థిక అత్యవసరంలో భారత్ ర్యాంక్ ఎంత? 76వ ర్యాంక్. సిప్రి ఇయర్ బుక్ 2020 ప్రకారం దేశంలో ఉన్న అణు వార్హెడ్ల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్ ఎంతంటే 6. యుఎన్ఎస్సిలో భారత్ తన పదవీకాలం 2021 నుంచి 2022లో లక్ష్యం ఏమిటి? నామ్స్. నాసా శాస్త్రవేత్తల అంతరిక్షంలో మొదటిసారి గమనించిన పదార్థ 5వ స్థితి BEC.
ఇటీవల 2.78 కిలోల బరువున్న ఉల్కా లాంటి వస్తువు ఆకాశం నుంచి ఏ రాష్ట్రంలో పడింది? రాజస్థాన్లో అండి. 2021 డిసెంబర్లో ఆసియా యూత్ పారా గేమ్స్ 4వ ఎడిషన్ ఏ దేశం జరుగుతుందంటే బహ్రెయిన్. 1 year ఆఫ్ మోడీ టువర్డ్స్ ఏ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే ఈ బుక్లెట్ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023కు బయదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది భారతదేశం. ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ ఏ ఆన్సర్ వరల్డ్ పుస్తక రచయిత ఎవరు? ఎస్ జయశంకర్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమించారంటే ప్రకాష్ చంద్ర కందపాల్. చి లౌపా అనే డాక్యుమెంటరీకి 10వ ఎడిషన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2020కు ఎవరు గెలుచుకున్నారంటే ఖెజాంగ్ ది థాంగ్ టక్. దేశంలో ఏ 2 రాష్ట్రాల మధ్య చంబల్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఎల్పీజీ వ్యాపారం 50-50 జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్. యూనియన్ క్యాబినెట్ ఏ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించిందంటే అంతరిక్షం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది? గిల్గిట్, బాల్టిస్తాన్ అండ్ ముజఫరాబాద్. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించిన డిజిటల్ కాన్ఫరెన్స్ పేరేంటి? రీస్టార్ట్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి చెందిన ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్ అంబాసిడర్లో ఒకరిగా స్థానం పొందిన భారత బ్యాడ్మింటన్ ఆటగారి ఎవరంటే పివి సింధు. 2020 ఏప్రిల్ 24న చైనా అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చైనా మొదటి మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ పేరేంటి? టైన్వెన్-1. మిడ్నైట్ ఇన్ చెర్నోబిల్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ అనే పుస్తకాన్ని విలియం ఈ కోల్బీ అవార్డు 2020 గెలుచుకున్న వ్యక్తి పేరేంటి? ఆడమ్ హిగ్గిన్బోథమ్. గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం బీబీసీ పోల్ను ఎవరు గెలుచుకున్నారంటే మహారాజా రంజిత్ సింగ్. భారతదేశం యొక్క మొదటి డిజిటల్ పార్షియల్ లాకర్ సేవను ఇండియన్ పోస్ట్ ఏ నగరంలో ప్రారంభించింది? కోల్కతా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFలో జరిగిన PwC వార్షిక గ్లోబల్ CEO సర్వే 23వ ఎడిషన్ భారత్ ర్యాంక్ ఎంత? 4వ ర్యాంక్. భారతదేశం తొలి వేస్ట్ క్లినికల్ ఎక్కడ ప్రారంభించారంటే భూపాల్, మధ్యప్రదేశ్. వంద శాతం విద్యుత్తో మొత్తం రైల్వే నెట్వర్క్ను నడపడానికి భారత్ రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? 2024 లక్ష్యంగా పెట్టుకుందండి. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచి 2019 12వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 51. 6 నగరాల్లో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2021ను ఏ దేశం నిర్వహిస్తుందంటే న్యూజిలాండ్. స్పుత్నిక్ V పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్ అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏదంటే రష్యా. భారతదేశం మొట్టమొదటి మొబైల్ RT-PCR కోవిడ్ ల్యాబ్ను మొబైల్ ఇన్ఫెక్షన్ టెస్టింగ్ అండ్ రిపోర్టింగ్ ల్యాబ్ పేరుతో అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు.
ఏ దేశం ఎయిమ్స్ ఢిల్లీలో ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం హై అండ్ పరికరాలను పంచుకుంటుంది? ఇజ్రాయిల్. ఏ సంస్థ ఏ ప్రాంగణంలో అయినా కేవలం 30 సెకండ్లో క్రిమి సంహార మందు స్ప్రే చేయగల అతుల్య అనే మైక్రోవేవ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది? డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. సామాజిక విభాగంలో ఆత్మ నిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గెలుచుకున్న యాప్ ఏదంటే చింగారి. చంద్రుని ఉపరితలంపై స్పేస్ బ్రిక్స్ అనే ఇటుక లాంటి నిర్మాణాలను రూపొందించడానికి ఇస్రోతో పాటు ఏ సంస్థ స్థిరమైన ప్రక్రియను అభివృద్ధి చేసిందంటే ఐఐటి బెంగళూరు. ఏ జంతువును సంరక్షించడానికి పిఎం మోడీ 10 సంవత్సరాల ప్రాజెక్టును ప్రకటించారంటే గంగటిక్ డాల్ఫిన్. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం కోసం ఐటీ ఇన్ఫ్రాను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఏ కంపెనీ ఎంపిక చేసుకుంది? ఒరాకిల్. వరద అంచనా కార్యక్రమాల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏదంటే గూగుల్. జర్మన్ బుక్ ట్రేడ్ 2020 శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారంటే అమర్త్య సేన్. లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? అమీష్ త్రిపాఠి. శాస్త్రవేత్తలు ఇటీవల 77 కొత్త జాతులు సీతాకోక చిలుకలను కనుగొన్న మథైరన్ పర్యావరణ సెన్సిటివ్ జోన్ ఏ రాష్ట్రం ఉందంటే మహారాష్ట్ర. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఏ సంవత్సరం నాటికి మొదటి మానవ స్థావరం ఆర్టెమిస్ ఏర్పాటుకు చేయడానికి నాసా ప్రణాళిక సిద్ధం చేసిందంటే 2024. అయోధ్యలోని శ్రీరాముడు ఆలయాన్ని ఏ నిర్మాణ శైలిలో నిర్మిస్తారంటే నగర శైలి. రోగ్ డ్రోన్స్ను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి పనిచేసే డ్రోన్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏదంటే ఐఐటి మద్రాస్. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారంటే అధీర్ రంజన్ చౌదరి అండి. న్యూఢిల్లీలో 2020 మార్చిలో జరిగిన బీబీసీ అవార్డు ప్రదానోత్సవంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే కరణం మల్లేశ్వరి. దుబాయ్ కేంద్రంగా ఉండే క్రికెట్ కోచింగ్ అకాడమీ క్రిక్ కింగ్డమ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత క్రికెట్ ఆటగాడిగా నియమించారంటే రోహిత్ శర్మ. భారతదేశంలో ప్రసూతి శిశు ఆరోగ్య రంగంలో అసాధారణమైన కృషి చేసేందుకు సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 2020 కోసం స్కోచ్ అవార్డు గెలుచుకున్న భారత ఎన్జిఓ పేరేంటంటే ఆర్మాన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం దేశంలో పులి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. వాణిజ్యం కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారతదేశానికి తలుపులు తెరిచిన దేశం ఏదంటే భూటాన్. ప్రపంచంలో 500 T20 మ్యాచ్లను ఆడిన తొలి ఆటగాడు ఎవరంటే కిరణ్ పోలార్డ్, వెస్టిండీస్ ప్లేయర్ అండి. రష్యా ఓటర్లు వ్లాదిమిర్ పుతిన్ను దేశ అధ్యక్షుడిగా ఉండడానికి ఏ సంవత్సరం వరకు అనుమతి ఇచ్చారంటే 2036. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం నాణ్యాన్ని ఏ దేశం జారీ చేయనుందంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 100 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో కొన్ని బిట్స్ వరకు మీ ముందు పాయింట్స్ వైజ్ పెట్టాను. ఎవరికైనా గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, ఏపీ ఎస్ఐ కానీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఆర్ గ్రూప్ డి ఎనీ ఎగ్జామ్స్కైనా మెటీరియల్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేసి చెప్పండి, మీకు వాట్సాప్లో ఇమీడియట్లీ ఫార్వర్డ్ చేస్తాను. Once again, please subscribe my channel. Jai Hind.